20, 21 రాసుకోండి. ఎవరైనా తీసి కూడా చదివితే మంచిది. ఎవరైనా తీసి చదువుతారా? ఫిలిప్పి 1, 20, 21లో ఏముందో? నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎస్, పౌలు గారు ఏమంటున్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. చావైతే నాకు లాభమే. కానీ క్రీస్తు ప్రభు ఎంతకాలం ఉండమన్నాడో అంతకాలం ఉండి నేను ఆయన పని చేయవలసిన అవసరత ఉంది. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎంతమంది గుండె మీద చేయబెట్టుకొని ఇలాగ చెప్పగలుగుతారు పౌలు గారి లాగా? దైవ సేవకులంటే అలా ఉండాలి. అంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే సేవకులైన వారు, లేకపోతే సువార్త పరిచారకులు, లేకపోతే పాస్టర్లు అని పిలువబడే వాళ్ళు, మరి ఒకళ్ళని నడిపించేవాళ్ళు, లీడర్స్, ఒక సంఘాన్ని నడిపించే వాళ్ళు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ప్రభువే ప్రభువే ప్రభువే, ఏం చేసినా ప్రభువే. ఇది ప్రభువుకు మహిమ కలుగుతుందా? నేను చేసేది, నేను చెప్పేది ప్రభువుకు మహిమ కలుగుతుందా? నా జీవితం ద్వారా, నేను చూసే చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడక ద్వారా, నా యొక్క ప్రవర్తన ద్వారా, నా చూపుల ద్వారా, నా మాటల ద్వారా ప్రభువుకి మహిమ కలుగుతుందా అని చూసుకునేవాడే నిజమైన దైవ భక్తి గలవాడు. నిజముగా వాళ్ళు చెప్పే ప్రసంగం వినొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే సంఘాన్ని పవిత్రతలోకి నడిపించడం. దైవజనుడు అనేవాడు సంఘాన్ని దేనిలోకి నడిపించాలి? సంఘంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తా ఉంటే ఆ దేవుడే చూసుకుంటాడులే, నేను చెప్పేది ఏదో చెప్తున్నా, నేను చేసేది ఏదో చేస్తున్నా, వాళ్ళు చేసేది వాళ్ళని చేయనీలే అని ఊరుకోడు. సంఘం అంతటినీ పవిత్రతలోకి నడిపిస్తాడు. అపోస్తుల కార్యం 26:18 చదవండి అమ్మకళ్ళు. అపోస్తలుల కార్యములు 26:18. మనకు విజయ రమేష్ గారు చెప్పారు అపోస్తుల కార్యం అంతా కూడా బాగా క్లియర్ గా. చదవండి. అపోస్తుల కార్యాలయం 26:18. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. ఇది పౌలు గారు దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలు. దేవుడు తనని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని అగ్రిప్ప రాజుకు చెప్తూ ఈ మాటలు మళ్ళీ రివ్యూ చేస్తున్నాడు. దేవుడు తను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమేం మాటలు చెప్పాడు, ఆ మాటలు మళ్ళీ తను రిపీట్ చేసి చెప్తా ఉన్నాడు. చూడండి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. ఎప్పుడంటే దమస్కు దారిలో ఠాక్ మన కొడతాడు కదా, ఒక్కటి చెంపగొట్టి కింద పడేస్తాడు లైట్తో. లైట్నింగ్ కనపడుతుంది అక్కడ. దమస్కు దారిలో అంటే వెళ్ళేది ఎక్కడికి? దమస్కుకి వెళ్ళి ఒక పత్రిక పట్టుకొని వెళ్తున్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరినీ జుట్లు పట్టుకొచ్చి పీకొచ్చి చెరసాల్లో వేయమని పర్మిషన్ తీసుకొని వెళ్తా ఉన్నాడు సౌలు గారు. వెళ్తున్నప్పుడు దారిలో కొట్టాడు, ఒక్క దెబ్బ కింద పడేశాడు. పడేసి ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలనను
అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడు